హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. నల సోమనాద్రి గద్వాల సంస్థానం స్థాపకుడు. ఈ సంస్థానంలో సుప్రసిద్ధ పాలకుడు. మరి ఇతడికి పెద్ద సోమ భూపాలుడు అను మరో పేరు కూడా ఉంది. ఈ సంస్థానం ఒకనాడు మహబూబ్ నగర్ జిల్లాలోని సంస్థానాలలో ప్రసిద్ధి చెందింది. మరి ఈ సంస్థానం స్థాపించడానికి ముందు సోమనాద్రి పూడూరు రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇక క్రీస్తు శకం 1663లో ఈ సంస్థానాన్ని స్థాపించడం జరిగింది. గద్వాల్లో కోటను కూడా నిర్మించాడు. మరి ఇతని తండ్రి పెద్దారెడ్డి, తల్లి బక్కమ్మ, ఇక భార్య పేరు లింగమ్మ. మరి పూడూరే సోమనాద్రి యొక్క తొలి రాజధాని. ఇక సోమనాద్రి స్వరూపం 6 అడుగుల ఎత్తు ఉండేవాడు. నల్లని గంభీరమైన ఆయన శరీర సౌష్ఠవం చూపర్లకు భయాన్ని కలిగించేది. సాముచేత కండలు తిరిగి పొడవైన చేతులు కలిగి ఉండి ఆయన శత్రువులకు ప్రళయకాల రుద్రుని వలె ఉండేవాడట. ఇక సోమనాద్రి ఒకనాడు అటవీ ప్రాంతంగా ఉండిన గద్వాల ప్రాంతానికి పూడూరు నుండి వేటకు వచ్చాడు. ఆ సందర్భంలో ఆయనకు ఒక విచిత్ర దృశ్యం కనబడింది. ఒక కుందేలు వేట కుక్కను తరమడం గమనించాడు. ఇక్కడి స్థలానికి ఏదో మహత్తు ఉందన్న విషయాన్ని గ్రహించి తన సహచరులతో చర్చించి పూడూరు నుండి గద్వాలకు రాజధాని మార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగానే పటిష్టమైన కోటను కూడా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఈ ప్రాంతం కృష్ణానది సమీపాన ఉండటం వల్ల అన్ని విధాల అనుకూలమైందిగా భావించి ఇక్కడ కోట నిర్మించి మరి రాజధానిని పూడూరు నుండి ఇక్కడికి మార్చాడు. ఇక సోమనాద్రి కోట నిర్మించాలని అనుకున్న ప్రాంతం తన ఆధీనంలోని ప్రాంతమని గద్వాలకు రాయచూర్కు మధ్యలో ఉన్న ఉప్పేర్ను పాలిస్తున్న నవాబు సయ్యద్ దావుద్ మియా కోట నిర్మాణానికి అడ్డు చెప్పారు. ఇతను నాటి నిజాం నవాబు నసిరుద్దౌలకు బంధువు. ఎలాగైనా కోటను ఇక్కడే నిర్మించాలని నిర్ణయించుకున్నాడు సోమనాద్రి. ఇక అనుకున్న పని జరగాలంటే ఓ మెట్టు దిగక తప్పదని భావించిన సోమనాద్రి సంధి తప్ప మరో మార్గం లేదని గ్రహించి ఉప్పేర్ నవాబ్తో సంధి కుదుర్చుకున్నాడు. ఇక కోట నిర్మాణానికి అనుమతిస్తే నిర్మాణం అనంతరం కొంత పైకం చెల్లించగలమని సోమనాద్రి చెప్పాడు. మరి అందుకు నవాబ్ కూడా అంగీకరించాడు. ఇక సోమనాద్రి వృత్తాకారంలో పటిష్టంగా మట్టి కోటను నిర్మించాడు. తూర్పు పడమరల వైపు 2 ప్రధాన ద్వారాలు, ఉత్తరం వైపు అత్యవసర రహస్య ద్వారం ఉండేటట్లు కోటను నిర్మించాడు. కోటలో ఒక పెద్ద బావి, అంతఃపుర మందిరాలు, చెన్నకేశవస్వామి ఆలయం నిర్మింపజేశాడు. ఇక కోట నిర్మాణ సమయంలో ఎంత పకడ్బందీగా నిర్మిస్తున్నప్పటికీ నిలబడకపోతే కేశవాచారి అను బ్రాహ్మణుడిని బలి ఇచ్చారట. మరి అతని పాప పరిహారార్థం అతని పేరు మీదుగా ఈ కేశవాలయాన్ని నిర్మించారని అంటారు. ఇక ఈ ఆలయ సముదాయం పశ్చిమ ద్వారానికి సమీపంలో ఉంటుంది. మధ్యలో కేశవ ఆలయం అనేది ఉంటుంది. ఇక కోట నిర్మాణానికి ముందు ఉప్పేర్ నవాబ్తో చేసుకున్న ఒప్పందాన్ని మరి సోమనాద్రి ఉల్లంఘించాడు. మొదట్లోనే పైకం చెల్లించడం ఇష్టం లేకపోయినా కోట నిర్మాణానికి ముందు అనవసర రాద్ధాంతం ఎందుకని నవాబ్తో ఒప్పందం కూర్చుకున్నాడు. కాని పని పూర్తయిన తర్వాత ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. మరి దీంతో ఆగ్రహించిన నవాబు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఇక ప్రస్తుతం రాయచూర్ సమీపంలోని అరగిద్ద ప్రాంతంలో ఇరు పక్షాల మధ్య సమరం అనేది సాగింది. ఈ యుద్ధంలో సోమనాద్రి వీరోచిత పోరాటానికి తాళలేక రాయచూర్ నవాబు మరి పలాయనం చిత్తగించాడు. ఇది గమనించిన ప్రాగటూర్ నవాబు ఇక ఇతర నవాబులు కూడా చేసేదేం లేక ఇంటిముఖం పట్టారు. ఆ తర్వాత సయ్యద్ దావుద్ మియా పోరాటం చేయలేక సోమనాద్రిని శరణు వేడాడు. యుద్ధ పరిహారంగా యుద్ధ చిహ్నాలైన నగరపచ్చ, జెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకున్నాడు. ఇక అరగిద్ద యుద్ధంలో పరాభవాన్ని ఎదుర్కొన్న ఉప్పేర్ నవాబు సయ్యద్ దావుద్ కు మరుసటి రోజు తన కోటపై నుండి గద్వాల వైపు చూడగా గద్వాల కోటపై రెపెరెపలాడుతున్న తన పచ్చ జెండా కనిపించింది. అది అతన్ని మరింతగా క్రోధానికి గురిచేసింది. ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాల్సిందని కంకణం కట్టుకున్నాడు. ఇక సోమనాద్రిని దండించే వరకు తనకు మనశ్శాంతి ఉండదని తలబడాలని తుంగభద్రకు ఉత్తరాన ఉప్పేర్, రాయచూర్, ప్రాగటూర్ నవాబుల సైన్యం తోడుగా 7 నవాబుల సైన్యాలు తుంగభద్ర నదికి దక్షిణాన నిడుదూరు గ్రామాన విడిచేశాయి. ఇక సోమనాద్రి తన సైన్యంతో తుంగభద్రకు ఉత్తరాన ఉన్న కలుగొట్ల దగ్గర విడిది చేశాడు. ఇక మరుసటి రోజు నిడుదూరు దగ్గర యుద్ధం ప్రారంభమైంది. ఇక ఆ రోజంతా వీరోచితంగా పోరాడిన సోమనాద్రి రాత్రికి తిరిగి కలుగొట్లకు వచ్చి విశ్రమించాడు. ఇక ఆ రోజు పోరాటంలో సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు ఆ రాత్రి దర్బార్ నిర్వహించి సోమనాద్రిని ఓడించటానికి ఉపాయం చెప్పమన్నాడు. ఇక అతని బలమంతా గుర్రమే అని, దాన్ని వశం చేసుకుంటే విజయం సులువేనని చెప్పారు. ఇక వెంటనే సోమనాద్రి గుర్రాన్ని దొంగలించి తెచ్చి నవాబ్ జాగీర్కి ఇస్తామని ప్రకటించారు.
ఇక ప్రాణాలకు తెగించి ఒక సైనికుడు కలుగొట్లకు వచ్చి సోమనాద్రి గుర్రాన్ని తీసుకువెళ్లాడు. ఇక మరుసటి రోజు అతడి గుర్రం లేకపోవడంతో సోమనాద్రి దిగాలుగానే మరి యుద్ధాన్ని చేయడం జరిగింది. మరి ఎలాగోలా ఆ రోజు యుద్ధాన్ని ముగించుకొని ఆ రోజు రాత్రికి ఎవరైతే తన గుర్రాన్ని మళ్లీ తిరిగి తెచ్చిస్తారో వారికి ఆ గుర్రం ఒకరోజు తిరిగినంత వరకు భూమిని ఇస్తానని ప్రకటించాడు. సోమనాద్రి ప్రకటనకు హనుమప్ప నాయుడు అను ఒక బోయ సర్దార్ ముందుకు వచ్చాడు. మరి అతని స్వగ్రామం నేటి ఇటికేల మండలంలో ఉండడం జరిగింది. ఆ రాత్రి జొన్న సొప్పును ఒక మోపుగా కట్టుకుని నిడ్జూరుకు బయలుదేరాడు. ఇక నిజాం సైన్యం డేరాలను సొప్ప అమ్మేవాడిగా భావించారు. ఇక ఆ విధంగా తన లక్ష్యం గుర్రం కాబట్టి ఎవరికీ అనుమానం రాకుండా గుర్రాన్ని వెతుకుతూ డేరాలన్నీ చూశాడు. చివరికి ఒక దగ్గర గుర్రం ఉండటాన్ని గమనించాడు. గుర్రం కూడా హనుమప్పని చూసి సకిలించింది. ఇక గుర్రం కనబడిన ఆనందంతో తక్కువ ధరకే సొప్పని అమ్మాడు. ఆ తర్వాత తప్పించుకునే సమయం కోసం ఎదురుచూస్తూ ఎవరి కంటా పడకుండా అక్కడే ఉన్న గడ్డి మోపుల కింద చప్పుడు కాకుండా దూరాడు. ఇక నాయుడిని చూసి ఆనందంతో కట్టేసిన గుర్రం పెనుగులాడి గూటమనేది పెరికి బయటికి వచ్చింది. మరి దాని అలకడికి దగ్గరలో ఉన్న ఒక సైనికుడు గుర్రం దగ్గరికి వచ్చాడు. ఇక నాయుడు చప్పుడు కాకుండా గడ్డి కింద అలాగే పడుకొని ఉండిపోయాడు. ఆ సైనికుడు పెరిగిన గూటాన్ని తిరిగి గడ్డి మీద మోపి పాతి గుర్రాన్ని కట్టేసిపోయాడు. ఆ గడ్డి కింద వెలకిల పడుకుని ఉన్న నాయుడి కుడి చేతి మీద ఆ గూటం దిగిపోయింది. ఆ బాధకు తణుకులాడితే ప్రాణాలే పోయే ప్రమాదమని గ్రహించిన నాయుడు ఎంతో బాధతో సహనంతో ఓర్చుకుని అలాగే ఉండిపోయాడు. అర్ధరాత్రి దాకా సమయం కొరకు ఎదురు చూశాడు. అందరూ గాఢనిద్రలో ఉండటాన్ని గమనించి ఇదే తగిన సమయమని భావించి తన చేతిని పీకే ప్రయత్నం చేశాడు. ఇక అది ఎంతకు రాకపోయేసరికి ఇక నడుముకున్న కత్తిని ఎడమ చేతితో తీసుకుని గూటం పాతిన కుడి చేతి భాగాన్ని నరుక్కున్నాడు. తెగిన భాగానికి తలపాగా చుట్టుకొని లేచాడు. గుర్రాన్ని చప్పుడు కాకుండా సైనికుల డేరాలు దాటించి కలుగుట్ల వైపు దౌడు తీయించాడు. ఆ రాత్రి సోమనాద్రి ముందు గుర్రంతో సహా నిలబడిన హనుమప్ప నాయుడు ఎడమ చేత్తో సలాం చేశాడు. మరి ఆ విధంగా ఎడం చేత్తో నమస్కరించడం చూసిన రాజు ఆగ్రహించాడు. ఆ తర్వాత రక్తమోడుతున్న నాయుడి తెగిన కుడి చేతిని చూశాక జరిగిన సంగతంతా విన్నాక సోమనాద్రి కదిలిపై నాయుడిని కౌగిలించుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు దానశాసనం రాయించాడు. తన గుర్రం తిరిగి రావడంతో అమిత ఉత్సాహంతో సోమనాద్రి మరుసటి రోజు యుద్ధంలో తన పరాక్రమాన్ని చూపాడు. నిజాం సైన్యంపై విరుచుకుపడ్డాడు. ఆనాటి యుద్ధంలో ప్రాగటూర్ నవాబు హైదర్ సాహెబ్, బల్లారి నవాబు హతులయ్యారు. ఇక నిజాం సైన్యాన్ని కర్నూలు వరకు తరుముతూ వెళ్లాడు సోమనాద్రి. ఇక నిజాం సైన్యాన్ని కర్నూలు కోటలోకి ప్రవేశించింది. తరుముతూ వెళ్లిన సోమనాద్రి కూడా కొద్దిమంది సైనికులతో కలిసి కోటలోకి వెళ్లాడు. హఠాత్తుగా వెనుక నుండి తలుపులు మూతపడ్డాయి. దిక్కుతోచక బయటే మిగిలిపోయిన గద్వాల సైన్యం లోపలికి వెళ్లడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కాని వీలు పడలేదు. కొద్దిమందితో ప్రవేశించిన తమ నాయకుడు కోట లోపల మరణించి ఉంటాడని, కాబట్టి మేము గద్వాలకు తిరిగి వస్తామని మహారాణి లింగమ్మకు బయట మిగిలిపోయిన సైన్యం కబురు పంపింది. మహారాణి అలాగే రండి, కాకపోతే నేను పంపుతున్న ఈ గాజులు, చీరలు, పసుపు కుంకుమలు ధరించి తిరిగి రండని ప్రత్యుత్తరం పంపింది. దీంతో పౌరుషం పొడుచుకొచ్చిన సైన్యం ఇక విజయమో వీరస్వర్గమో ఏదో ఒకటి తేలిపోవాలని భావించి కర్నూలు కోట తలుపులు బద్దలు కొట్టి కోటలోకి ప్రవేశించారు. ఉన్న కొద్దిపాటి సైన్యంతోనే ఎడతెగని పోరాటం చేస్తున్న సోమనాద్రికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. తన సైన్యాన్ని చూసేసరికి మరింత విజృంభించి మరి నవాబుల మీద విరుచుకుపడ్డాడు. ఇక ఉప్పేరు నవాబు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. మరి ఈ స్థితిలో యుద్ధాన్ని విరమింపజేసుకుని సంధి చేసుకోవడం మేలని మంత్రులు సూచించేసరికి నిజాం కూడా సరేనన్నాడు. ఇక యుద్ధ పరిహారానికి ప్రతిఫలంగా కర్నూలు కొండారెడ్డి బుజ్జుపై ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని, రాయచూర్ నవాబ్ ఆధీనంలో ఉన్న గోన బుద్ధారెడ్డివని భావించే రామలక్ష్మణ ఫిరంగులను కర్నూలు ఏలుబడిలోని కొంత భూభాగాన్ని పొంది విజయోత్సాహంతో సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చాడు. మరి ఈ యుద్ధానికి వేదికలైన కల్గుట్ల, నిడ్జూర్ గ్రామాల్లో నేటికి నాటి యుద్ధ చిహ్నాలైన తాత్కాలిక బుర్జులు, దిబ్బలు కనిపిస్తాయి. గద్వాలకు తిరిగి వచ్చిన తర్వాత సోమనాద్రి ఇచ్చిన మాట ప్రకారం హనుమప్ప నాయుడికి గుర్రం ఒక రోజంతా తిరిగే భూమిని దానంగా ఇచ్చాడు. ఇక కాలక్రమేణా చాలా భూమి ఇతరుల ఆధీనంలోకి వెళ్లిపోయినా ఈనాటికి హనుమప్ప నాయుడు సంతతి వారు అధిక భూములను ఆ గ్రామంలో అనుభవిస్తున్నారు. ఆ గ్రామంలో దాని సమీప గ్రామమైన బొచ్చు వీరాపురంలోనూ అతని సంతతి వారే భూస్వాములు. మరి ఈ ఆనవాయితీ నేటికి కొనసాగడాన్ని మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి గద్వాల్ సంస్థానం యొక్క గణ చరిత్ర గురించి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.